నళినీదళగత జలమతితరళం తద్వజ్జీవితమతిశయచపలం విద్ధి వ్యాధ్యాభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. తామరాకు మీది నీటి బిందువు ఎంత తరళమై ఉంటుందో, అంటే అస్థిరంగా కదులుతుంటుందో, అలాగే ఈ జీవితం కూడా అతి చపలం, అంటే చంచలమైనట్టుది. ఈ లోకమంతా రోగాలతోనూ మానసిక దురహంకారంతోనూ దుఃఖ దురాభిమానాలతోనూ పీడింపబడుతూ ఉంటుందని తెలుసుకో. మొదటి శ్లోకాల్లో ధనాగమ తృష్ణను, స్త్రీ పురుషాల శారీరక అందచందాల పట్ల వ్యామోహాన్ని వీడమని చెప్పి, ఇప్పుడు మానవ జీవితమే అతి చంచలం, దుఃఖభూయిష్టమని చెప్తున్నారు. వేదాంత చర్చల్లో తామరాకు నీటి బిందువుల సహజీవనం గురించి అతి రమ్యంగా చెప్తుంటారు. నీటిలోనే పుట్టి పెరిగి నీటితోనే నిత్య సంపర్కం కలిగి ఉన్నను, నీటిచే తడుపబడక నిర్మలంగా యుండు తామరాకులాగా సంసారిక విషయాలలో మెలుగుతున్న జ్ఞాని, స్థితప్రజ్ఞుడు, యోగి, గుణాతీతుడు, ఉత్తమ భక్తుడు అయినట్టి వ్యక్తులు ఏ విషయముల చేతనూ అంటబడరు. ఈ తామరాకు నీటి బిందువు ఇంకొక సత్యాన్ని కూడా సూచిస్తుంది. నీటి బిందువు జలాశయం నుండి విడివడి అస్థిరమైన తామరాకు పైన కొంత సమయం ఉండి మళ్ళీ జలాశయంలోనే లీనమైపోయినట్లు, జీవాత్మ పరమాత్మ నుండి విడివడి అనిత్య అస్థిర జగత్తులో కొంతకాలం ఉండి చివరకు పరమాత్మతో సాయుధ్యం పొందుతుంది. ఈ శ్లోకంలో తామరాకు పైనుండి నీటి బిందువు అతి చంచలంగానూ ఏ చిరుగాలి తాకిడికైనా జారిపోయేటంతటి అస్థిరతతోనూ ఉన్నట్లే మానవ జీవితం కూడా అతి చపలము, అస్థిరము, అశాశ్వతమని చెప్పబడింది. పోనీ బ్రతికి ఉన్న కొద్ది రోజుల్లోనైనా సుఖశాంతులతో ఉండగలడా అంటే అదీ లేదు. అది వ్యాధులతోనూ మానవమానాలతోనూ దురహంకారాలతోనూ దురాభిమానాలతోనూ అంతులేని శారీరక మానసిక బాధలు, అలజడి, అశాంతులతోనూ జీవితాంతం సతమతమవుతుంటాడు. ఏ క్షణాన వచ్చి పడుతుందో అనే మృత్యు భయంతో దిగులు పడుతుంటుంది. అందుచేతనే బుద్ధ భగవానుడు ఈ సంసారాన్ని సర్వం దుఃఖం దుఃఖమయం, సర్వం క్షణికం క్షణికం అని వర్ణించాడు. ఇలాంటి అస్థిర, అశాశ్వత, దుఃఖమయ జీవితం పట్ల మితిమీరిన మమకారం పెంచుకోవడం అవివేకం అని తెలుసుకోవాలి. ఓ మూఢుడా, నీవు ఎవరి గురించి రాత్రింబవలు కష్టపడి ధనార్జన చేయాలనుకుంటున్నావో వారితో నీకున్న సంబంధం ఎలాంటిదో ఆలోచించావా? విను.